అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. సుజాతక్క పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు అయిన దేవాతి దేవ, నీకే వందనాలయ్యా. నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. కృపా కనికరం గల తండ్రి, కరుణమేడ, దయమేడ, నీకే వందనాలు నాయన. అయ్యా, ఈ దినమంతా కూడా ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచింది ఆయన. కాపాడిన విధానం కొరకే నీకు వందనాలు అయ్యా. కోట్ల కోట్ల కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి, యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీ కోట్లాది వందనాలు నాయన. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. యేసయ్యా, ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీ దేహండి నాయన. మీ ఆత్మ సంచారం దయచేయండి. నీ పరిశుధాత్మను కుమ్మరించండి. వాక్యం చెప్పలే ఉన్న బిడ్డల్లో ప్రభా మీ శిలువ చాటును మరుగుపరుచుకొని నా తండ్రి యేసయ్య మాతో మాట్లాడండి. గూఢమైన సంగతులను తెలియపరచండి. పరిశుద్ధ దేవానికే వందనాలైనా నీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి. పరిశుద్ధుడా, మీరే సహాయం చేయండి ప్రభా. పాటల ద్వారా మీరు మయం పొందండి. గొప్ప దేవానికే వందనాలైనా. అయ్యా, బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభాని ముట్టి స్వస్థపరచండి. ఏసయ ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి. పరిచర్యలు తండ్రి ఏసయ అద్భుత తండ్రి గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఆయన అద్భుతాలు జరిగించండి. గొప్ప కార్యాలు జరిగించండి. పరిశుద్ధడానికి వందనాలైనా. సేవకు వెళ్ళి ఉన్న బిడ్డలందరినీ కూడా దర్శించండి. నీ పరిశుద్ధ ఆత్మతో, శక్తితో, బలంతో నింపండి. నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోండి. ఏసయ ఎక్కడ అడుగు పెడితే అక్కడ సైతాన్ని కూలాల, గొప్ప కార్యాలు జరగాల ప్రభా. నువ్వే కార్యం జరిగించండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు నాయన. ప్రభా, రక్షణ లేని బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభు. వాళ్ళందరికీ రక్షణ మారు మనసు దయచేయండి. ఏసయ వాక్యము వాళ్ళు దినము తండ్రి యూట్యూబ్ లో వస్తుండగా ప్రభా, అయా వాక్యం విని తండ్రి నీ వైపు తిరిగే హృదయాన్ని ప్రభా సర్వ సత్యంలోకి నడిపించండి. పరిశుద్ధుడా, నీకే వందనాలనైనా. కేబిపిఎంలో ఉన్న సిస్టర్ బ్రదర్స్ అందరినీ కూడా ప్రభా నీ ఆత్మాభిషేకం, అగ్నిభిషేకంతో నింపి నాయన నీ సేవలో బలంగా వాడుకోండి. బలమైన కార్యాలు మీరు జరిగించండి. ప్రతి ఒక్క సైతాన్ మంత్రాలు, చీకటి శక్తులన్నీ కాల్చివేయండి ప్రభా. గొప్ప దేవానికే వందనాలు చెల్లిస్తున్నానైనా. ఈ ఆరాధనలో ప్రభా జాయిన్ కావాల్సిన నువ్వు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వాలా ప్రభా. నువ్వే ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి. ప్రతి ఒక్క నెట్వర్క్ ప్రాబ్లం తొలగించండి. ఏసయ సమస్తము మీ స్వాధీనంలో పెట్టుకోండి ప్రభా. తండ్రి మీ పరలోక మన్నాన్ని మాకు దయచేయండి. ఏసయ నీకే వందనాలు అయినా. మమ్మల్ని అందరూ ప్రభా మీ చేతికి అప్పగించుకున్న ఈ ఆరాధన నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మీ యొక్క ఆత్మను నడిపింపు దయచేయమని, మీరు మాట్లాడమని, గొప్ప కార్యాలు ప్రభా ప్రతి ఒక్కరు జీవితాల్లో కూడా ప్రభా వాక్యం విని వారందరూ కూడా రక్షణ మారు మనసు దయచేయమని నీ కృపగలస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యలో సుజాతక్క పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభువుని మహిమ పరుస్తూ ఒక చిన్న పాట పాడుకుందాము. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేయని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేయని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీ
నా యేసయ్యా. అగాధ సముద్రాలను నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేయని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. సిస్టర్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యలో జాన్ బ్రదర్ వాక్యం షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికి ప్రైజ్ లార్డ్. సరే, దేవుడు యొక్క అవకాశం ఇచ్చినందుకు మరొకసారి దేవునికి వందనాలు. కాబట్టి మనం ఇక్కడ వాక్యంలో మనకు వెళ్ళక ముందు మనము ఎంత బిజీ ఉన్నా ఏం చేసినా ఒక గంట దేవుని దగ్గర స్పెండ్ చేస్తే అది ఎంతో మేలు. అది మనం అనుకుంటాము మనం స్పెండ్ చేస్తే ఆయనకు మేలు అనుకుంటాం, కానీ మనం స్పెండ్ చేస్తే దేవుని దగ్గర మనకే మేలు జరుగుతుంది. కాబట్టి ఎంత అర్జెంట్ పనున్నా, ఎంత ఇంపార్టెంట్ పనున్నా ఒక్క గంట సాయంత్రం ఈ టైంలో అయితే ఎవరు బిజీ ఉండరులే అంత నాకు తెలిసి. కానీ కాబట్టి అందరూ అందరు పాల్గొనాలి. ఇంకా మన గ్రూప్ లో ఇంకా ఇప్పుడు ఉన్న 10 మంది కాక ఒక 20 మంది దాకా వచ్చేటట్టు మనము వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఎవరైతే రాలేకపోతారో వాళ్ళు వచ్చేటట్టు. కాబట్టి అందరం రావడం, అందరం ఏకీభవించడం చాలా అవసరం. దేవుని విషయంలో అయితే ఒకరు సేవ చేయలేరు ఎప్పుడు, కానీ ఒకరు సేవ చేయలేరు. 2-3 కలిస్తేనే సేవ అవుతుంది. ఒక 10 మంది కలిస్తేనే ఒక సంఘం ఏర్పడుతుంది కదా. 10 మంది కలిస్తేనే ఒక గుంపు ఏర్పడుతుంది. ఒకరు ఎంతసేపు చేస్తారు. కాబట్టి మనం కూడా ఇంకా మన గ్రూప్ ఎక్కువ కావాలని మనం కోరుకుందాం. దేవుని దగ్గర మనం మొరపెడదాం కదా. నా యొక్క చిన్న మనవి. కాబట్టి మన వాక్యంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనము అంటే 3 నుంచి చూసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఫస్ట్ స్తోత్రం దేవా, గొప్ప దివానికి ఉందా చేసిన తండ్రి. అని నా ఇక్కడ మేము వాక్యం ధ్యానిస్తుండగా మీరు మాకు సాయం దయచేసి, విడుదల దయచేసి, ముఖ్యంగా దేవ నీ మీద ఆధారపడాలా, మనుషుల మీద కాదు ప్రభువా. మీరు మాకు సాయం దయచేసి, నువ్వు ఇచ్చే తీర్పు శాశ్వతంగా ఉంటది, నువ్వు ఇచ్చే సుఖం శాశ్వతంగా ఉంటుంది. మనుషులు ఇచ్చే సుఖం ఎంతో పాటు దేశ ప్రభువా. నీ మీద మేము ఆధారపడి ఉండాలా, నిన్నే మేము ఆధారం చేసుకుని నడవాలా. మీరే మాకు సాయం దయచేసి ఇంకో వాగ్దానం మొత్తం మాట్లాడండి. ఇంటి వాళ్ళకు కూడా మేలు తెచ్చండి, వాళ్ళకు కూడా కౌశలం తీర్చండి. మీరు గొప్ప దేవునికి ఉందాం చేసి మీరు మాతో మాట్లాడి విడుదల దయచేసి, నన్ను నేను కూడా సరి చేసుకోవాలి. మీరు మాకు సాయం దయచేసి, విడుదల దయచేసి మీరు అక్కడ సిద్ధపరచుకోమని వేసిన ప్రశ్న తండ్రి. అమ్మేన్. సరే, ఇక్కడ వాక్యం చూసుకున్నాము. మేము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి చూసుకున్నాం. మనం ప్రభు అయిన యేసు యొక్క
యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక కదా. నువ్వు రక్షణ పొందుకున్నావు అంటే ఆయన నామానికి స్తుతియే ఉండాలి, ఎప్పుడు ఇప్పుడు ఆయన నామాన్ని స్తుతించేటట్టే ఉండాలా కదా. ఎందుకంటే మాకు పోయిన ఈ వీక్ లా మస్తు ఇబ్బంది ఉండే, మస్తు అంటే మస్తు ఇబ్బంది కదా. ఆ యొక్క ఇబ్బంది నుంచి దేవుడే మాకు విడుదల ఇచ్చేయండి. కాబట్టి ఆయన స్తుతింపబడును గాక, నా యొక్క విషయంలో, నా కుటుంబం విషయంలో ఆయన స్తుతింపబడును గాక, ఆయన నామానికి మహిమ కలుగును గాక కదా. నేను అనుకున్నది ఒకటి, ప్రియాంక అనుకున్నది ఒకటి, అక్కడ దేవుడు ఒకటి చేసాడు అక్కడ. కాబట్టి మనం ఒకటి అనుకుంటాం కానీ ఆయన వేరే తిరిగి చేస్తాడు ఆయన. కాబట్టి మన విషయంలో, మన సేవ విషయంలో కానీ, మన పనిలో కానీ, మన ప్రయత్నంలో కానీ, ఏవైతే ప్రయత్నం చేస్తున్నామో మనము, ఏదైతే ట్రై చేస్తున్నామో అదన్నిట్లలో దేవునికి మహిమ కలుగును కాక, అంటే మనకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు ఒక లేఖ రాసింది మరి ఆయన, చూడండి అనుచదు ఆయన క్రీస్తునందు 3:3 మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. చూడండి, నువ్వు ఎంత ధన్యత చేసుకున్నావు చూడండి, నేనెంత ధన్యత చేసుకున్నాను చూడండి. ఆయన అంట పరలోక విషయంలో మనకు ఆశీర్వాదం ఇచ్చిండంట, అంటే అక్కడ కూడా మనం ఆశీర్వదిస్తాడంట ఆయన. చూడండి, పరలోకంలో మనం ఆశీర్వదించిననుకో నీకు భూమి మీద ఏ దానికి పొదవ ఉండదంట, ఏ దానికి తక్కువ ఉండదంట. చూడండి, నేను అదే అంటున్నా కదా, మనుషులు ఆశీర్వదించబడేదానికన్నా, మనుషులు మనం మెచ్చుకునేదానికన్నా కదా, మనుషులు మనకి ఏదైనా చేసేదానికన్నా దేవుడు మనకు చేస్తే ఎంతో మేలు ఉంటుంది అది కదా, ఎంతో మేలు ఉంటది, ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది అది. పోయిన సండే రోజు నేను చెప్తున్నా కదా, మాకు అసలు నిద్ర పడతలేదు అసలు. అయినా మేము సండే రోజు మొత్తం ఆ రోజు కొట్టే రోజులో మేము టెన్షన్ ఉంటే సాయంత్రం కల్లా మాకు ఆ టెన్షన్, ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది అది కదా. కాబట్టి ప్రతి ఒక్క మన విషయంలో ఆయనకు మహిమ కలగాలంటే కదా, పరలోక రాజ్యంలో నీకు ఆ విషయంలో కూడా నీకు మేలు జరగాల కదా, ఆశీర్వాదం పరలోకంలో ఆశీర్వాదం నీకు అనుగ్రహించబడాలంటే మనం ఎంత తగ్గించుకొని ఉండాలా, మన జీవితంలో ఎంత మనం తగ్గించుకొని నడవాలి కదా. నేను అప్పుడప్పుడు కంట్రోల్ చేసుకుంటా కానీ నాకు కూడా కోపం వస్తుంటుంది. కాబట్టి కోపం రావద్దంటున్నా ఆయన. కోపం వస్తే మన సేవ ఫలించదు. మాక్సిమం అన్నిటికీ కాదు కానీ కొంచెం ఎవరైనా ఎక్కువ ఇబ్బంది పెడితేనే కోపం, అది కూడా తగ్గించుకోవాలి మనం. ఎందుకంటే నిజాన్ని ఫస్ట్ నన్ను నేను ఒప్పేసుకోవాలి. చూడండి, నాకు ఇట్లా కోపం వస్తా అని చెప్పకపోతే అది నేను దాచిపెట్టుకున్నట్టయితే కదా, నేను వేషధారణ అవుతా మీ దగ్గర, దేవుని దగ్గర వేషధారణ అవుతా. అలా మనుషులు ఒకటి పై కూడా మాట్లాడితే ఏం లాభం. కాబట్టి నేను మా పనికాడ కూడా అంతే అంటా, అరే బాబు నేను చెప్పేది నా మనసులో ఏదుందో అదే చెప్తా, నేను నన్ను నమ్మకపోతే నేనేం చేస్తా అని చెప్పేస్తా. మనసులో ఏది ఉంటే అదే చెప్పేయాలి మనం. కాబట్టి నాకు ఇట్లా ఉంది కాబట్టి నేను చెప్పేస్తున్నా, దేవుని దగ్గర ఒప్పుకుంటున్నా, నేను మీ దగ్గర అంటే సంఘం కూడా ఒప్పుకోవడం చాలా అవసరం మనకి. మనం చేసే ఒక విధానం కానీ, అరే నేను ఈరోజు పొరపాటు చేసినా, నాకు దేవుడు ఇట్లా మేలు చేసిండు అలా సాక్ష్యపూర్వకంగానే చెప్పుకోవాలి. మన ఉద్దేశం కానీ, మన క్యారెక్టర్ కానీ ఏదైనా సరే కదా, అది ఎట్లా చెప్పాలా, దేవునికి మహిమకరంగానే ఉండాలి. చూడండి, ఆశీర్వాదించినట్టే అక్కడ నీకు పరలోకంలో ఆశీర్వాదం నిర్ణయించినట్టు, చూడండి ఎంత గొప్ప విషయం అది. కాబట్టి నేను అక్కడ ఉన్నామా పరలోకంలో మన కోసం ఆశీర్వాదం ఉన్నదా, పరలోకంలో మన కోసం ధనం ఉందా, పరలోక రాజ్యంలో మనకు స్థలం ఉందా, అక్కడ ఉండడానికి ఆయన సన్నిధిలో, ఆయన సింహాసనంలో మనం కూర్చోవడానికి మనకు స్థలం ఉందా, అది మనమే గమనించుకోవాలి, మనమే చూసుకోవాలా దాన్ని కదా. మనం ఒకటే మనం గ్రహించాలా, ఒకటే మనం వినాలి. ఏంటంటే అది కదా, ఎవరిని చెప్పినా, ఎవరిని చేసినా నువ్వు దేవుని మీద ఆధారపడకపోతే, నువ్వు దేవుని వెతకకపోతే, నువ్వు దేవుని దగ్గర మొరపెట్టకపోతే నీకు విడుదల రాదు. నీకు ఆ పరలోక రాజ్యం ఏందో నీకు అర్థం కాదు. ఎన్ని చెప్పినా, ఎంత చేసినా నువ్వు చదవకపోతే, నేను చదవకపోతే నాకు అర్థం కాదు. చూడండి, ఈ వాక్యం నేను చదవకపోతే నాకు అర్థం కాదు. పరలోకంలో ఏముందో నాకు తెలవాలంటే నేను వాక్యం చదవాలి. చెప్పి వినడమే కాకుండా చదవడం చాలా ఇంపార్టెంట్. చదివితే ఏమవుతుందంటే నీకు అర్థమవుతుంది, నీ మైండ్ లో కూర్చుంటది కదా, మైండ్ లో కూర్చుంటుంది. చెప్తుంటే చెవులు వినిపిస్తుంటది, చదువుతుంటే మైండ్ లోకి వస్తుంటది అది కదా. మనసులో ఉందనుకో, మైండ్ లో ఉందనుకో, అది ఎప్పటికీ మర్చిపోవాలి. ప్రభువా నువ్వు అక్కడ పరలోక రాజ్యంలో నాకు ఏమంటారు ఆశీర్వాదం ఇచ్చినావు, అక్కడ నాకు ఏ విషయం మీద నాకు ఆశీర్వాదం ఇచ్చినావో అది ఇక్కడ నాకు జరుగును గాక. డబ్బు విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ. చూడండి, ఈ రోజులలో మనిషికి ఆరోగ్యం కదా, మనకు తిండి మన దగ్గరకు వస్తుందని పొద్దున లేసి మనం పని చేస్తున్నామంటే అదే గొప్ప విషయం. ఈ రోజులలో ఎంతో మంది తెలుసా రోగాలతోటి, నొప్పులతోటి, షుగర్ అంటే, బీపీ అంటే, ఏవో రకరకాల సమస్యలతోటి బాధపడుతురు కదా. మనకు మంచి ఆరోగ్యం ఇచ్చిందంటే దేవుని కృపనే అది. ఎందుకంటే
నువ్వు ఆయనను స్తుతిస్తున్నావు కాబట్టి మనం ఆయన స్తుతిస్తున్నాం కాబట్టి మనకు ఒక మంచి ఆరోగ్యం ఇచ్చిండు. మంచి ఆరోగ్యం ఇవ్వడం చాలా అవసరం మనకి. డబ్బుల తర్వాత విషయం, అది డబ్బులు ఎక్కడైనా పోతే ఎక్కడైనా వస్తే పోతే దేవునికి పిలుస్తాం. కానీ మంచి ఆరోగ్యం ఉంటే ఈ రోజు కాకపోతే రేపు అంటాం కదా. అక్కడ నువ్వు ఆశీర్వదింపబడ్డావంటే ఇక్కడ నీకేం సమస్య ఉందో, నీకు ఇక్కడ ఏ రోగం ఉందో, నీకు ఇక్కడ ఏ అప్పు ఉందో అప్పు పోతుంది నీకు కదా. కాబట్టి నీకేం కావాలన్నా నాకేం కావాలన్నా ఎక్కడ ఆధారపడాలి? మనం దేవుని మీద ఆధారపడాలంట కదా. ఎట్లనగా మన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు. చూడండి, మనల్ని ప్రేమించింది కాబట్టి మనకు రక్షణ ఉచితంగా ఇచ్చిండు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన మహిమను కీర్తిస్తూనే ఉండాలి ఎప్పటికీ. ఆయన నామాన్ని, ఆయన చేసిన కార్యాన్ని మనం వెల్లడి చేస్తూనే ఉండాలా, చెప్పుకుంటూ పోతూనే ఉండాలా. చూడండి, ఇక్కడ ఎంతమంది రక్షణ పొందిరో దునియాల మొత్తంలో ఒక్క మనిషి కూడా ఒక రూపాయి ఇవ్వలేరు ఆయనకి. రక్షణ పొందడానికి ఎవరైనా పైసలు ఇచ్చారు ఆయనకి? రక్షణ పొందడానికి ఏమైనా చేయొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ నువ్వు రక్షణ పొందడానికి ఏమైనా ఇచ్చిన ప్రభు కంటే ఏమి ఇవ్వలేవు. నువ్వేమిచ్చినా ఆయన తీసుకోవడం. అది సేవకో ఏ రకం ఉపయోగపడుతుంది. కానీ దేవునికి నువ్వు ఇచ్చేది ఏం చెల్లదు ఆయనకి. నీ మనసు తప్ప, నువ్వు చేసే ప్రార్థన తప్ప, నువ్వు చేసే సేవ అది చూస్తాడు తప్ప నువ్వేమిచ్చినా తీసుకోడు. డబ్బులు తీసుకోవడనా, నువ్వేమిచ్చినా తీసుకోడు ఆయన. ఎందుకు తీసుకుంటాడు? ఆయన దగ్గర వస్తుంది అక్కడ. కాబట్టి నువ్వు రక్షణ పొందినావు, నేను రక్షణ పొందినా అంటే అది ఉచితంగానే, అది ఫ్రీగానే మనం రక్షణ పొందినాము. కాబట్టి నమ్మిన ప్రతి ఒక్కరి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు మనకు రక్షణ ఉచితంగా ఇచ్చింది కాబట్టి మనం కూడా ఉచితంగానే సేవ చేద్దాం, ఉచితంగానే పరిచయం చేద్దాం అనేది సిద్ధాంతం పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. కాబట్టి అప్పుడే సేవ ఫలిస్తుంది అంటున్నాయి ఆయన. చూడండి, ఉచితంగా ఇచ్చిండంట. ఉచితంగా ఇచ్చి పంచమంటుండే ఆయన కదా. నేను ఉచితంగా మీకు ఇచ్చిన, మీరు డబ్బులకు అమ్మమంటున్నా సేవని ఏమన్నా కాదు కదా. ఉచితంగా చేయమంటున్నా ఆయన. మరి ఈ రోజులలో ఎవరైనా ఉచితంగా చేస్తలేరా? వాళ్ళే పరీక్షించుకోవాలి. ఇప్పుడు నేను చేయకపోతే నన్ను నేనే పరీక్షించుకోవాలి కదా. నన్ను నేనే సరి చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే సరి చేసుకోవాలి. ముఖ్యంగా దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు, దేవుని నమ్ముకున్న బిడ్డలు ప్రతి ఒక్కరు ఒకటి విషయం గమనించాలి. ఏంటంటే ఎవరు చేసినా తప్పు వాళ్ళే అనుభవించాలా. ఎవరు ఏం చేసుకోరో వాళ్ళే చూసుకోవాలా. ప్రభు దగ్గర మనమే సరి చేసుకోవాలి కదా. నన్ను నేనే సరి చేసుకోవాలి ప్రభు దగ్గర. ఎంతసేపు ఒక మీటింగ్ జరిగింది అనుకో, ఎంతసేపు ఉంటుంది ఆ మీటింగ్? 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఉంటుంది. కానీ నువ్వు ఇంటికి వచ్చినాక ఏం చేస్తున్నావు అది మనం చూసుకోవాలా. ఇంటికాడ కూడా దేవుని స్తుతిస్తున్నామా? ఇంటికాడ దేవుని మయపరుస్తున్నామా? బయట కూడా మనం దేవుని మయపరుస్తున్నామా? ఏమైనా చేస్తున్నామా? ఎక్కడైనా దేవుని ఉద్దేశిస్తున్నామా? అన్ని ఎక్కడ పోయినా నువ్వు ఏం చేసినా దేవుని మీద ఆధారపడి ఉండాలి కదా. నువ్వు దేవుని ఆధారం చేసుకుని నడిస్తే నీ జీవితం ఫలిస్తుంది, నీ సేవ ఫలిస్తుంది, మన కుటుంబం కూడా ఫలిస్తుంది. మనం ఏం చేస్తున్నామో అది దానికి ఫలింపు దేవుడు ఇస్తాడు కదా. కాబట్టి దేవుడు ఉచితంగా ఇచ్చింది కాబట్టి ఉచితంగా చేయమంటున్నాయన పరిచర్య కదా. తన చిత్త ప్రకారమైన చూడండి, ఆయనకు మనుషుల మీద దయ ఉంది. ఎవరికి? ప్రభువుకి దయ ఉంది కాబట్టి తన ప్రాణం పెట్టిండు కదా. ఇప్పుడు నువ్వు ఒకరి మీద నీకు ప్రేమ ఉందనుకో, సపోజ్ ఎవరైనా అపోజిట్ కొడితే నువ్వు ఒప్పుకుంటావా? నేను ఒప్పుకుంటానా? నన్ను ఎందుకు కొడుతున్నావు? అసలు ఏం సంగతి? నాకేమైనా బలం తక్కువనా, లేకపోతే నాకేమైనా తెలివి తక్కువనా, నాకేమైనా పైసా తక్కువనా అంటాం ఈ రోజులలో కదా. బలం ఉంటే మాత్రం అప్పుడే చూపిస్తాం, పైసలు ఉంటే మాత్రం అని ఏదో గందరగోళం చేసేస్తారు మనుషులు. చూడండి, ఆయనకి ఎంత దయ్యం ఉంది మనుషుల మీద. ఆయనకి ఏం తక్కువ చెప్పండి. వచ్చిండు మన కోసం, దయ చొప్పునే వచ్చిండు ఆయన మన దగ్గరికి. తన ప్రేమ చొప్పునే మన దగ్గరికి వచ్చిండు ఆయన. నువ్వు నేను ఏదో గొప్ప విషయం చేయలేము అక్కడ. గొప్ప పని మనం ఏం త్యాగం చేయలేము అసలు. చూడండి, ఆయన నీ దగ్గరికి వచ్చిండంటే నీ మీద దయ ఉంది కాబట్టి వచ్చిండు ఆయన. నా మీద దయ ఉంది కాబట్టి నా దగ్గరికి వచ్చిండు ఆయన తప్ప కదా. మనం ఏం పెద్ద చేసింది ఏం లేదు. మనం నమ్ముకున్న ప్రతి ఒక్కరు అంతే. పెద్ద వాళ్ళు నమ్మినాక ఏమైనా చేయొచ్చు కానీ ఫస్ట్ ఏం చేయలేరు కదా. నమ్మినాక ఏమైనా చేయొచ్చు సేవ విషయంలో. ఎంతమందిని మారవచ్చో, ఎంతమందిని రక్షణలకు రప్పించో, ఫస్ట్ ఎట్లా నువ్వు ఆయన దయ నిమింది కాబట్టి దగ్గరికి వచ్చిండు అంటుండే ఆయన. మన అపోస్తలుడైన పౌలు కదా ఎఫెసీకి రాసిండు సంఘానికి. ఇప్పుడు మనకు కూడా రాసిండు అనుకోవాలా. మనకు కూడా వర్తిస్తుంది ఒక మాట. ఆ సంఘానికే కాదు, మనకు కూడా ఎవరైతే కరెక్ట్ లేరో వాళ్ళకు కూడా వర్తిస్తుంది. నేను సంఘం లేకపోతే నాకు కూడా వర్తిస్తుంది ఈ మాట. కాబట్టి మనం చేసేదాన్ని భయంతో భక్తితో చేయాలంట ప్రతి పని కదా. చూడండి, యేసుక్రీస్తు ద్వారా స్వీకరించుటకై నిర్ణయించుకొనెను. చూడండి, మనల్ని అంట తనకు ముందుగానే ఏం చేసిండంట, పలాని ఊర్లో పలాని మనిషి, పలాని గ్రూప్ లో పలాని మనుషులు కదా ఏం చేస్తారు, ఆయన కోసం ఏర్పరచుకున్నంట కదా. ఇది ఇక్కడ ఈ మీటింగ్ లో మనం కూడుకుంటున్నామంటే ఇది ఆయన కోసమే.
ఏదో టైం పాస్ కోసం కాదు ఇది కదా. ఎవరన్నా చూస్తారా, ఎవరన్నా ఏమన్నా అంటారా అని కానీ కాదు. ఆయన మహిమ కోసమే ఇక్కడ మనం కూడుకుంటున్నాము. ఈ యొక్క కేబీపీఎం లో కానీ ఎక్కడైనా మీటింగ్ లో కానీ ఆయన మహిమ కోసం మనం కూడుకుంటాం అనుకోవాలి కదా. ఏంటంటారు, అందుకే వస్తే మనకు మేలు జరుగుతుందని మనం ఆశించాలి తప్ప ఈ మీటింగ్లకు వస్తే నేను రాకపోతే ఏమైనా అవుతుందా, నేను పోకపోతే నడుస్తుందా అనుకునే అనుకోదు. మనం ఖచ్చితంగా మనం రావాల్సిందే, ఖచ్చితంగా మనం మీటింగ్ లో పాలు పొందాల్సిందే. ఎందుకు? ఆయనకు మహిమ కలగడానికి నిన్ను నన్ను మనల్ని ఏర్పరచుకుండా ఆయన మనలాంటి మన గ్రూప్ దునియా మొత్తం ఏర్పరచుకుంది కాబట్టి ఎంతమంది రక్షణ పొందిర్రో వాళ్ళని ఎట్లా స్వీకరిస్తుర్రు, ఎట్లా ఆయనను వెల్లడి చేస్తుర్రు, ఎట్లా ఆయనను ప్రకటిస్తుర్రో అది చూసుకోవాలి కదా. మరి ప్రతి విషయంలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు భూమి మీద, ఆయన నామం ఒకటే తప్ప కదా. ఎప్పుడు పోతామో తెలియదు, ఏమవుతుందో తెలియదు. కాబట్టి దేవుని మీద ఆధారపడ్డామనుకో నీకేమైనా ఏడ్స్ కూడా చూపిస్తాడు ఆయన, నీకు ఆయుష్ ఏమైనా కావాలో పొడిగిస్తాడు ఆయన, నీకేమైనా రోగం ఉందా తీసేస్తాడు ఆయన. కాబట్టి నిన్ను స్వస్థపరిచేవాడు ప్రభు ఒక్కడే తప్ప, నన్ను స్వస్థపరిచేవాడు ప్రభు ఒక్కడే తప్ప మనుషులు ఎవ్వరు కాదు స్వస్థపరచవలసింది. కాబట్టి ఆయన మీద ఆధారపడడం చాలా అవసరం నమ్ముకున్న ప్రతి ఒక్కరికి. ఇంకెవరైతే నమ్ముకోలేకపోతారో వాళ్ళకు కూడా కదా. నమ్ముకున్న ఫస్ట్ పాటిస్తే నెక్స్ట్ ఇంకొకరు వచ్చిన ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు నమ్ముకున్న ప్రతి ఒక్కటి పాటించాలి కదా. మనము తన ఎదుట పరిశుద్ధలమును జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. చూడండి, జగత్ పునాది వేయకముందే మనల్ని ఏర్పరచుకుంటుంట ఆయన కదా. ఎందుకు? ఆయన మనం మహిమపరచడానికనే. ముఖ్యంగా ఆయన దగ్గర మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండుటకేనంట. కాబట్టి ఆయన దగ్గర మనం పరిశుద్ధంగా ఉండాలంటే నీ మనసులా నా మనసులా ఎసొంటి కల్తీ ఉంటదంట, ఎసొంటి కలశనం ఏమంటారు కల్మషం ఉండదంట. ఒక చిన్న పాపకి ఎసొంటి హృదయం ఉంటుందో అలాంటి స్వభావం మనం కలిగి ఉండాలా, అలాంటి గుణగరం మనం కలిగి ఉండాలా కదా. ఆయన నిన్ను నన్ను ఎంతో ప్రేమించింది కాబట్టి తన ప్రాణం పెట్టిండు ఇక్కడ కదా, తన ప్రాణం పెట్టిండు. లేకపోతే మనం ఎక్కడ పోయేటోళ్ళమో ఏమైపోతామో అసలు ఇంతవరకు ఉంటుండమో ఉండకపోతుండమో తెలియదు కదా. నాకు యాక్సిడెంట్ అవుతుండే ముంగడ టిప్పర్ ఇంకా లారీ ఉంది, మధ్యలో నా బండి ఉంది కదా. ఎప్పుడు ఇది దగ్గర ఒక 15 సంవత్సరాల కిందనే, అప్పుడే చచ్చిపోయాను నేను కదా. దేవుని సంకల్పము నా మీద ఉంది కాబట్టి, దేవుని కృప నా మీద ఉంది కాబట్టి నన్ను ఆయన కాపాడిండు కదా. ఒక మంత్రం నుంచి కానీ, ఒక రోగం నుంచి కానీ, ఒక యాక్సిడెంట్ నుంచి కానీ, ఏ విషయం నుంచి అయినా సరే ప్రభు నన్ను కాపాడిందంటే ఆయన కృపనే తప్ప నేను చేసింది ఏం లేదు అక్కడ, మనం చేసింది ఏం లేదు అక్కడ. మనందరినీ కాపాడిండు ఏదో ఒక విషయంలో. ఎప్పుడో చచ్చిపోయేటోళ్ళు మనందరం కదా, ఎవరినొకరికి ఎక్కడనో ఒక గంటలో కాపాడిండు కదా. అది ఎట్లా కాపాడిండో మనకు తర్వాత అర్థమవుతుంది. అది అరే నేను ఇంత సడన్ గా తప్పించుకున్నా అనిపిస్తుంది. అది ఆయన కృప అంతే కదా. చిటికెలా మాయం చేసేసాడు ఏమైనా ఉంటే, ఆయన చిటికెలా కొట్టేసాడు ఏమైనా ఉంటే నీ మీద కానీ నా మీద కానీ, ఏమైనా దూషణ కానీ కదా, ఏమైనా మరణ శిక్ష కానీ ఏమైనా ఉంటే తక్కువ ఇట్లా కొట్టేసా. ఆయనకి ఎంతసేపు ఆయనకి కదా. నువ్వు సమర్పించుకోవడమే, నీ హృదయాన్ని నా హృదయాన్ని మనం సమర్పించుకోవడమే కదా. కాబట్టి మనం ఇంకో వాక్యం చూసుకుందాం. ఈ విషయాలన్నీ మనం మనసులో పెట్టుకొని మనం నడుద్దాం ముందుకు కదా. రోమీలకు రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము, సరే రోమీలకు రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము 2 నుంచి చూసుకున్నాం మనము. ఇక్కడ చూడండి పౌలు మరి ఎంత మంచి మాటలు రాసిండో చూడండి. రోమీలకు రాసిన పత్రిక కదా. ఈ మాటలు వింటుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎట్లుండాలి, మనం ఎట్లా నడుచుకోవాలి ప్రభు దగ్గర, ఎట్లా మనం ప్రవర్తించాలి ఆయన దగ్గర, ఎట్లా ఉంటే మనవి మన మొర మన ప్రార్థన ఆయన వింటాడు. ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది కదా. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ అధ్యాయము 2వ వచనం చూసుకుందాం మనము. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించేను. చూడండి, ప్రభు యొక్క ఆత్మని కదా, ఆయన కృపని మనం చూడండి. పాప మరణం నుంచి అంట మనల్ని విడిపిస్తుందంట. నువ్వు పాపం చేస్తే మరణిస్తావు అంటుండే ఆయన. చూడండి ఎంత సింపుల్ గా ఉంది. కానీ సింపుల్ కంటే సింపుల్ కాదు ఇది కొట్టేయడానికి ఎవరికి తరం కాదు అసలు. పాపం నుంచి మరణము నుంచి మనల్ని విడుదల చేయడానికి ఆయన తప్ప ప్రభువు తప్ప మన ప్రభువు తప్ప ఎవ్వరి వల్ల కానీ కాదు ఇది కదా. ఎంత పెద్ద మనిషి వచ్చినా కానీ కాదు. ఆయన కృప ఉంటే తక్కువ మనం కొట్టేస్తాడు ఇట్లా, నీ మీద ఉన్న పాపం కానీ నీ మీద ఉన్న మరణం కానీ. చూడండి ఆయన కృపని ఆయన ఆత్మని మనం విడిపిస్తుంది అంటుండే. ఆయన పాపం నుంచి కానీ మరణం నుంచి కానీ
ఇంకా ఏది కాదు, నీ వల్ల కాదు, మన వల్ల ఎవ్వరి వల్ల కానీ కాదు అసలు అది కదా. ఆయన చూడండి, ఆయన రైట్ అంటే రైటే ఇక కదా. అన్న ఒకసారి చెప్పింది కదా, నువ్వు చేయకు నేను వినా అంటాడంట. చూడండి ఇది అదే, ఆయన ఒకసారి ఓకే అన్నాడంటే సరే ఇది కాదు అన్నాడంటే అది కానే కాదు. ఇక నేను మరణం కొట్టేసిన అంటే అది కొట్టేసినట్టే. ఇక మరణం నేను ఈయనకు శిక్ష ఇస్తున్నంటే శిక్ష వచ్చినట్టే. ఇక అది నువ్వు ఎన్ని మీటింగ్లు చేసినా, నేను ఎంత ప్రార్థన చేసినా, నేను ఎంత ఉపవాసం ఉన్నా, నా మీదకి వచ్చిన శిక్ష నా మీద ప్రభు పెట్టినంటే అది ఆయన వల్ల తప్ప ఎవరి వల్ల కానే తీసేయడానికి. చూడండి ఆయన మనల్ని విడిపించండి తప్ప మనం ఏం చేయలేము ఇక్కడ కదా. ఆయన మనం పరచడికే మనల్ని విడిపించుకున్నట్టు ఆయన. ఎట్లనగా చూడము, ఎట్లనగా ధర్మశాస్త్రము చూడండి, ధర్మశాస్త్రం దేని చేయజాలకపోవును దానిని దేవుడు చేసి కదా. ఒకవేళ ధర్మశాస్త్ర వాక్యం వల్ల ఏం కాకపోతే దేవుని ఆత్మ వల్ల అవుతుంది అది. చూడండి ధర్మశాస్త్రం ఏమైతే చేయలేదో అది ప్రభు చేస్తా అంటున్నా ఆయన కదా. ప్రభు నీ దగ్గరికి వచ్చింది అనుకో, నీ మనసులోకి ప్రభు వచ్చింది అనుకో కదా, కళల ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ కదా, నీతో ఎట్లా మాట్లాడతాడు ప్రభు? కళల ద్వారానే మాట్లాడతాడు కదా. స్వరం ఎట్లా వినిపిస్తుంది నీకు? కళల ద్వారానే స్వరం వినిపిస్తుంది కదా. కాబట్టి ఆయనకు తప్ప ఎవరికి సాధ్యం కాదంటుండే ఆయన. వాక్యానికి సాధ్యం కాదు, ధర్మశాస్త్రానికి సాధ్యం కాదంటుండే ఆయన. ఏదైనా శాసనం పెట్టిండంటే కదా. ప్రభు ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన దగ్గర అన్ని ఉన్నాక కూడా, ఆయన దగ్గర అన్ని అథారిటీస్ ఉన్నాక, అంత పవర్ ఉన్నాక కూడా నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన మరణం పొందిండు. ఎందుకు? మనకు రక్షణ రానికని, మనకి ఒక పాపం నుంచి, ఆ మరణం నుంచి మనం విడిపించనీకని ఆయన మన దగ్గరకు వచ్చిండు కదా. ఒక మనిషికి ఏమేమి కష్టాలు ఉంటాయో అవన్నీ ప్రభు పొంది చూపించిండు అక్కడ. ఆకలికి ఓర్చుకుండు ఆయన, ఎండకు ఓర్చుకుండు ఆయన, వానికి ఓర్చుకుండు ఆయన. చెప్పులు వేసుకుండో లేదు తెలియదు, మరి ఆయన బట్టలు ఏ షాపింగ్ లో కొన్నాడో కూడా తెలియదు. ఎవరికైనా తెలుసా ఏ షాపింగ్ లో బట్టలు కొన్నాడని? అదేం రాయబడలేదు అక్కడ అది. ఎందుకంటే ఆయనకు కోరిక లేదు. ఏం కోరిక ఉంది ఆయనకి? నాకు ఇప్పుడు మనకు రక్షణ ఇవ్వడానికి, మనం నశించిపోకుండా ఉండడానికి ఆయనకు అది ఉన్న ఒక ఆకలి, అది ఆ ఉన్న ఆశ ఒకటే ఆయనకు. అది నా బట్టల మీద లేని కోరిక ఆయనకు, నా శరీరం మీద కోరిక లేదు ఆయనకి, ఏ దాని మీద కోరిక లేదు ఆయనకి. ఆయన శరీరం మీద ఆయనకి కోరిక లేదు. ఎందుకు కదా? ఆయన అన్ని అర్పించుకున్నా ఆయన ఇక్కడికి వచ్చి, అన్ని సమర్పించుకున్నా ఆయన. దెబ్బలు పడ్డాడు ఆయన, తిట్లు పడ్డాడు ఆయన, ఆకలి కోర్చుకున్నా ఆయన. అసలు నిద్ర పోయినా కూడా పోలేడో తెలియదు ప్రభు మన కోసం కదా. ఇంకా ఏం వచ్చిండు, సేవ చేసిండు తప్ప ఎంత కష్టపడ్డాడు ఆయన, ఏం తిన్నాడు ఆయన, ఎక్కడ ఉన్నాడు ఆయన, ఏం ధరించిండు ఆయన, ఎవరికైనా తెలుసా కదా. మరి ఈ రోజులలో మనుషులు అంత ఎవరైనా ఓపిక పడతారా? అన్ని ఉన్నాక కూడా వెనక ముందే, అన్ని ఉన్నాక కూడా వెనక ముందే అయిపోతాం. కొంచెం ఏదైనా బిజినెస్ ఉందంటే కదా వెళ్ళిపోతూనే ఉంటాం అసలు కదా. ఇది కాక ఇది కాకపోతే రేపు అన్నట్టు చూడమా ఏమంటుండే, ఫస్ట్ పరిచర్య అంటున్నా. ఫస్ట్ అంటే మొత్తం నువ్వు పనంతా రోజంతా పని చేసుకున్నా, ఒక వారం అంతా ఆయన దగ్గర ఉండడానికి కష్టం కాదు. రోజంతా ఉండమంటే ఒక రోజు ఉండమంటుండే ఆయన అంతే. ఒక వారం మధ్యలో ఒకటి అంతే, ఒక రోజు కదా పని చేసుకుంటున్నాం మనం. ఆయన మళ్ళా ఆయనకి శుద్ధించడానికి వెనక ముందు అయిపోతాం కదా, ఆయన పరిచర్యానికి వెనక ముందు అయిపోతాం. బిజీ 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 బిజీ. ప్రభు కూడా బిజీ ఉన్నా అనుకుంటే, ప్రభు కూడా నాకు టైం లేదు అనుకుంటుంటే, నాకు ఆకలి అవుతుంది, నాకు లాస్ అవుతుంది, నాకు బిజినెస్ అక్కడ ఉంది, ఇదేంది అని అనుకుంటుంటే నీకు నాకు రక్షణ వచ్చేది కాకపోతుండే. కాబట్టి నమ్ముకున్న ప్రతి ఒక్కరు ప్రభు ఎట్లా సేవ చేసిండు అట్లా ఆయన మాదిరి సేవ చేస్తేనే ఆయన పోలిక చుట్టూ నడిచినట్టే కదా. చూడండి ఆయనకి ఎంత ఆశ ఉంటే గాని మనిషి ఏమేమి కష్టపడుతాడు అవన్నీ కష్టపడి చూపించిండు ఆయన. దెబ్బలు పడ్డాడు, తిట్లు అన్ని పడ్డాడు ఆయన. ఏది లేదనేది లేదు అక్కడ కదా. చూడండి ఇక్కడ కొన్ని విషయాలు చెప్తుంది ఇక్కడ పౌలు మనకి. చూడండి ఏం చేయాలి? శరీరాన్ని అనుసరించదంట. శరీరాన్ని అనుసరించి ఏమైతే శరీర కోరికలు వేరే ఉంటాయి. అవి సుఖం చూస్తుంది శరీరం. సుఖం కావాలనుకుంటది. ఎండ కొడుతుంది అనుకో నీడ కావాలనుకుంటది. ఆకలి అవుతుంది అనుకో అన్నం కావాలంటది. ఏమంటారు పైపైన రూపం అన్నట్టు షోక్టప్ కావాలనుకుంటది శరీరం, నాజుక్ కావాలనుకుంటది శరీరం. కానీ ఆత్మ లోపల ఆత్మ ఏం ఘోషిస్తుందో అది చేయమంటుంది ప్రభు ఇక్కడ. చూడండి మళ్ళీ చదవమా. శరీరం అనుసరింపక చూడండి ఆత్మను అనుసరించియే ఆత్మను అనుసరించి నడుచుకుంటే నీకేం కావాలో ఇస్తా అంటున్నాయన. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని చూడండి ధర్మశాస్త్ర నీతి విధి నీ యందు నా యందు నెరవేర్చబడాలంటే ఏం చేయాలి మనము? పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు
పాపమునకు శిక్ష విధించేది. చూడండి, ప్రభు తండ్రి తన కుమారుని ఇక్కడ పంపించి కదా మనకు ఏమంటారు పాపకు క్షమాపణ కలగాలని కదా ఆయన లోపలికంట మన శిక్ష ఆయనలో కూడా పంపించిందంట. చూడండి ఎంత గొప్ప దేవుడు, చూడండి మన దేవుడు. అరే ఒక తండ్రి చూపించలేని ప్రేమ, ఒక తల్లి చూపించలేని ప్రేమ మనకు తండ్రి చూపిస్తుండు కదా. ఇప్పుడు ప్రియాంకకి బాగా నెత్తిని వచ్చిండు నైట్, నేనంతా బాధపడుతున్నా, నేను అనుకున్నా అంటే చూడండి ఆమెకైతే ప్రభు తోడున్నట్టే. నేను ఎంతసేపు చూసినా, 1 గంట సేపు 2 గంటలు చూస్తా. ఎవరైనా అంతే కదా, ఎక్కువసేపు ఏం చేయరు, ఏదో పైపైన చేసేపు అంతే. శాశ్వతంగా మనల్ని చూసేది ప్రభు ఒక్కడే. మన అమ్మ కాదు, మన తల్లి కాదు, మన ఎవరు గారు, మన బ్రదర్ గాడు, మన తండ్రి ఎవ్వరు చూడరండి, ప్రభు ఒక్కడే తప్ప. చూడండి ఆయన ఎంత ప్రేమ ఉంటే తప్ప తన కుమారుని ఇక్కడ పంపించి ఆ శిక్షలన్నీ మన శిక్షలన్నీ అంట ఆయన లోపల వేసేసిండంట. ఏమన్నా ఇయ్యగలుగుతామా ఆయనకి? మనం ఏమైనా చేయగలుగుతామా మనం ప్రభు కోసం? ఏం చేయలేము. మనం మారు మనసు తప్ప, ఇతరులను రక్షించడం తప్ప ఏం చేయలేము ఆయన కోసం. ఇదొకటే, ఆయన ఇతరులను రక్షిస్తే అదే చాలా గొప్ప విషయం ఆయనకి కదా. ఇక్కడ చూడండి 5లో చాలా ఇంపార్టెంట్ రాసి మనకి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు. ఎవరైతే శరీరం కోరికలు ఎవరైతే శరీరాన్ని అనుసరిస్తారో వాళ్ళకంటే శరీరం మీదనే మనసు ఉంటదంట. ఇక ఈ ఆత్మ మీద ఎక్కడ మనసు ఉంటది? ఎక్కడ ఎవరు బాధపడుతురు, ఎక్కడ ఎవరు ఏమంటారు కష్టపడుతురు, ఎవరు రోగులు బాధపడుతారు, ఎవరికి ఏం తెలుస్తుంది? మన శరీరం మనం సుఖంగా చూసుకున్నాం అనుకో, ఎండ కొడుతుంది అనుకో, బయటికి వెళ్ళలేమనుకో ఎట్లా సేవ చేయగలుగుతాం? అవతల ఉన్న కష్టాలు ఎట్లా అర్థమవుతాయి మనకి? చూడండి ఇంత క్లియర్ గా రాయబడ్డది ఇక్కడ. శరీరానుసారులు శరీరం మీదనే మనసు ఉంటుంది అంట వాళ్ళకి. ఎవరైతే శరీరాన్ని అనుసరిస్తారో, శరీరం కోరికలు ఎవరైతే నెరవేర్చుకుంటారో వాళ్ళకంటే శరీరం మీద మనసు ఉంటది, కానీ నా ఆత్మ మీద మనసు ఉండదు, ప్రభు ఆత్మ మీద మనసు ఉండదు, ప్రభు సేవ మీద మనసు ఉండదు అంటున్నాయి ఆయన. కాబట్టి ఆనాడు కదా పౌలు మనకి అక్కడ రాసిండు, మరి ఇక్కడికి రోమీలకు రాసిండు. కాబట్టి ఇప్పుడు మనందరికీ వర్తిస్తుంది అది, నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎవరైతే పాటిస్తలేరో వాళ్ళందరికీ వర్తిస్తుంది అది. పాటిస్తే మంచిదే, పాటించకపోతే పాటించాలి అంతే. లేకపోతే మనకి పాపం వలన ఏమొస్తుందంటే మరణం వస్తుందంట. అక్కడ చూసినాం కదా మనము, పాపము నుంచి మరణం నుంచి మనకు ఆయన విడిపిస్తాడంట కదా. మనం శరీరాన్ని అనుసరించకుండా ఆత్మని అనుసరించి నడుచుకుందాం. కాబట్టి దేవుని మీద ఆధారపడడం చాలా అవసరం మనకి కదా. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు. ఎవరికైతే దేవుని మీద ప్రేమ ఉంటుందో, దేవుని ఆత్మ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఏముంటదంట? శరీరం మీదనే మనసు ఉంటదంట, ఆత్మ మీదనే మనసు ఉండదంట. ఆత్మ ఏం కావాలనుకుంటుంది? అరే ఎవరెక్కడ బాధపడుతురో, ఎవరికి విడుదల చేయాలా, ఎవరికి రక్షణ నడిపించాలా, నేను ఎక్కడికి సేవకి వెళ్ళాలా, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో కూర్చోవాలి, ఎప్పుడు నేను వాకింగ్ చదువుకోవాలి, ఎప్పుడు ఆయన సన్నిధిలో నేను మొరపెట్టాలి అని చెప్పేసి కోరికనే ఉంటుంది తప్ప ఇక నేను ఏం తినాలా, ఏం ధరించుకోవాలా, ఏం వేసుకోవాలా, ఏడుకోవాలా, ఎట్లా వేయాలనేది ఏం ఉండదంట కదా. కాబట్టి నమ్మిన ప్రతి ఒక్కరికి ఏమని సూచిస్తుందంటే ఇక్కడ వాక్యము శరీరం కాదు ఆత్మను అనుసరించి నడుచుకోండి అంటున్నది. కాబట్టి నేను గాని ఎవరు గాని అందరు గాని ఆత్మను అనుసరించి నడుచుకోవడం చాలా అవసరం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతుండే ఇక్కడ, ఆయన మాటలు మనం జాగ్రత్త నడుచుకుంటే మన సేవ ఫలిస్తుంది. ఇప్పుడు సంపాదిస్తారేమో పర్వాలేదు, కానీ అక్కడికి పోయినాక, పరలోక రాజ్యం పోయినాక అక్కడ ఏం జవాబిస్తాము, అక్కడ ఏమి మాట్లాడతాము, అది మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయాల్సింది. అది కదా మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది భూమి మీద. ఇక్కడ నేను ఇంత సంపాదించినట్టే కానీ అక్కడ పోయి నువ్వు సంపాదించిందంత ఇక్కడనే ఉంటదంట, నేను సంపాదించింది ఇక్కడనే ఉంటది. ఏమైనా సంపాదిస్తే అక్కడ ఏం తీసుకెళ్తున్నామో అదే కావాలంటున్నాయి ఆయన. పరలోక రాజ్యంలో మన కోసము ఆశీర్వాదం ఉందంట. ఏం ఆశీర్వాదం ఉంది? ఆయన రాజ్యంలో మనం కూర్చోవాలి, ఆయన సింహాసనం ఎదుట మనం ఆయన దగ్గర పక్కకు కూర్చోవాలి, మనం తీర్పు తీర్చాలనికనే మనం ఉండాలి, కానీ తీర్పు పొందేట్లా ఉండదంట. మనం తీర్పు తీర్చే వరకునే ఉండాలి మనం. కాబట్టి అక్కడ పోయినాక కూడా మనకు అదే స్థానం కావాలంటే ఇక్కడ మనం ఖచ్చితంగా ట్రై చేయాల్సింది ఆత్మ కోసం, శరీరం కోసం కాదు మనం ట్రై చేయాల్సింది. ఆత్మ మీద మనం మనసు పెట్టుకోవాలి కదా. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. 5 లాస్ట్ శరీరానుసారం మనసు మరణం. ఆత్మ విషయముల మీద మనసునంతరు, శరీరానుసారమైన మనస్సు మరణము. చూడండి, నువ్వు శరీరం మీద మనసు పెట్టుకుంటే ఏమవుతుందంట? మరణం అంట. దానికి శరీరానికి మరణం వచ్చింది అనుకో, ఇంకా నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ శరీరంలో. శరీరం చచ్చిపోతే ఏడుంటది, ఆత్మ ఇక్కడ ఉంటది, ఇంకా ఆత్మ వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. కాబట్టి ఏమున్నా శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే మనం ఏమైనా సాధించాలంట కదా, బతుకున్నప్పుడే మనం సాధించాలంట, సచ్చినాక కాదంట కదా.
ఇక్కడ మన ప్రభు మన కోసం ఎందుకు ఆయన వచ్చిండు అది మనం నెరవేరిస్తే కదా, మనం బతుకున్నప్పుడే మన శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే మనం ఎక్కడ ఆయనకి ఎట్లా కావాలంటే అట్లా మనం ట్రై చేయాలి. ఎట్లా చేయాలా? ఆత్మానుసారంగా నడుచుకోవాలంట మనం కదా. శరీరానుసారంగా నడుచుకున్నాం అనుకో ఏమవుతుందంట, చచ్చిపోతామంట. మరణం అంటే ఇక దానికి తిరుగులే. మరణానికి మనం తిరుగుంటుందా? చచ్చిపోయిందంటే ఇక మనిషి మళ్ళా కనిపిస్తాడా? అరే చచ్చిపోయిందంటే అయిపోయి చచ్చిపోయిండు, ఇక అది ఎక్కడ పోయిండు అర్థం కాదు ఇక. కాబట్టి బతుకున్నప్పుడే మనం చేయమంటున్నాయి ఆయన, బతుకున్నప్పుడే మనం చేయండి అంటున్నాయి ఆయన. ఏమైనా చేయాలంటే ఆత్మలో శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే కదా. శరీరం మీద మనసు ఇప్పుడు నీ శరీరంలో నువ్వు ఆత్మ ఉన్నప్పుడే నువ్వు ట్రై చేయాలా, మనసు పెట్టుకొని చేయాలా. ఎక్కడ మనసు పెట్టాలా? ఆత్మ మీదనే మనసు పెట్టాలంట, శరీరం మీద కాదంట. శరీరం మీద ఒకవేళ మనసు పెట్టినామనుకో చచ్చిపోతాం అంటున్నాయి ఆయన, మరణమే అంటున్నాయి ఆయన. చూడండి అక్కడ రోమియోకి రాసిన అక్కడ వాళ్ళు ఎంత డేంజర్ ఉన్నారనే రాసిండు ఆయన అక్కడ. కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు వర్తిస్తుంది అందరికి. ఎవరైతే కరెక్ట్ లేరో వాళ్ళకి వర్తిస్తుంది. కరెక్ట్ ఉన్న వాళ్ళు దేవునికి పొందాలని చెప్పుకున్నాక కదా. ఆత్మానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన మనసు జీవం సమాధానమునై ఉన్నది. చూడండి, ఆత్మానుసారమైన మనసు అంట జీవం ఇస్తుందంట, నీకు సమాధానం ఇస్తుందంట. సమాధానమై ఉన్నదంట. అది సమాధానం ఎక్కడ ఉంది? ప్రభు దగ్గరే ఉంది. కాబట్టి ఎక్కడ పెట్టాల మనసు? మనం ఆత్మ మీద మనసు పెట్టాలి, మన శరీరం మీద కాదు, శరీర కోరికల మీద కాదు కదా. ఈ లోకం మీద అసలే కాదు కదా. లోకం తట్ట మనం చూసాం అనుకో, లోకం వెరైటీగా కనిపిస్తుంది, కొత్తగా కనిపిస్తుంది. మన లోకం కలర్ఫుల్ గా కనిపిస్తుంది, రంగురంగులు కనిపిస్తుంది. రంగురంగులు కనిపిస్తే ఏమవుతుంది? కళ్ళు మైకలు కనిపిపోతాయి, కళ్ళకి ఏదో అయిపోతుంది ఇక. కాబట్టి ఆత్మతో చూడాలి మనం. ఏమైనా చూడాలనుకుంటే ఆత్మతో మనం గ్రహించాలి. మనం గ్రహించాలనుకుంటే ఆ వాక్యం కూడా మనం ఆత్మతో గ్రహిస్తని మనకు వాక్యం అర్థమవుతుంది కదా. అయిపోయిన కాదు, లోపడగా చూడాలి మనం కదా. మన నేత్రాలు మొత్తం తెరిచి చూడాలి. ఎట్లా చూడాలా? మన గుడ్డి నేత్రాలు ఏమైనా ఉంటే మొత్తం కడిగే, ప్రభువా నేను ఆత్మతో చూడాలా వాక్యాన్ని. నా మనసులో ఉండాలా, నా మెదడులో ఉండాలా కదా. పైపైన ఉందనుకో అది పైపైన రూపమే అంటారు కదా. తాను చూసే రూపం వెళ్ళిపోతుంది, పైన చూసుకున్న రూపం. కానీ లోపల ఉన్నదనుకో శాశ్వతంగా ఉంటుంది అది. కాబట్టి ఏం చేయాలంటే మనం ప్రభు మనకి ఆత్మానుసారం మనిషి ఇచ్చింది కాబట్టి మనం అది మనం పాటించి నడుచుకోవాలా కదా. ఏదైనాగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. చూడండి, శరీరానుసారమైన మనసు అంట దేవునికి విరోధంగా ఉంటదంట అది. కాబట్టి ముఖ్యంగా ఏమంటారు ఇక్కడ చూడండి, ఎన్నిసార్లు మనం గుర్తు చేసిన శరీరాన్ని ఇప్పటికి 4 సార్లు గుర్తు చేసిండు ఆయన కదా. ఎంత డేంజరో చూడండి. శరీర కోరికలు ఎట్లుంటాయంట? మస్తు డేంజర్గా ఉంటాయంట. శరీర కోరికలు దేవుని నుంచి కూడా మనల్ని దూరం చేసేస్తాయి అంటుండ ఆయన. సింపుల్ గాని పెద్ద గొప్ప విషయం ఇది కదా. చేసేస్తాయి అంటుండు కానీ మనం దాన్ని ఎట్లా తీసుకోవాలా? పెద్దగా తీసుకోవాలా విషయాన్ని. అరే నేను దేవుడు దూరం చేసేసానంట శరీరానుసంగా నేను ఉంటే కదా. చెప్పడం అంత పాటించాలి దాన్ని మనం కదా. చూడండి ఇక్కడ రాయబడ్డది 4 సార్లు గుర్తు చేసిన మన శరీరాన్ని. ఎవరైనా పాటిస్తున్నామా? నేను పాటిస్తున్నా శరీరాన్ని చూసుకోవాలా మనం కదా. ఆత్మను పాటించాలా మనం, ఆత్మను అనుసరించి నడుచుకోవాలా మనం కదా. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. శరీరం అంట, శరీర కోరికలు, శరీరం కోరికలు ఎట్లుంటాయంటే ధర్మశాస్త్రానికి విరోధం ఉంటాయి కోరికలు. నువ్వు ఒకటంటే అది ఒకటి అంటది శరీరం. ఇది తినొద్దంటే అది తినాలంటది, ధరించొద్దంటే ధరించాలంటది. శరీర కోరికలు చాలా డేంజర్గా ఉంటాయి. కాబట్టి శరీర కోరికలు మనం అసలే పాటించొద్దంట తెలుసా. శరీర కోరికలు మనం పాటించి నడిచినాం అనుకో. కాబట్టి ఇప్పటి నుంచి ఎప్పటి వరకు అయినా సరే నువ్వు వచ్చినంత వరకు నువ్వు ఆత్మను అనుసరించి నడుచుకుంటే కదా నీకు శిక్ష ఉండదు, ఏ విధి ఉండదు అంటుండే ఆయన. ఆత్మను అనుసరించి నడుచుకోవడం చాలా అవసరం ఆయనకి కదా. యంత్రం మాత్రం ఏ మాత్రం లోబడదంట. ఎవరికి? దేవునికి లోబడదంట. శరీరం మీద కోరికలు ఉన్నాయనుకో ఏ మాత్రం దేవునికి లోబడాలంట వాళ్ళు కదా. దేవుని కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ నీలో నివసించినే. చూడండి, శరీర కోరికలు ఉంటే దేవుని ఏమాత్రం సంతోషపరచలేరంట. దేవుని సంతోషపరచాలంటే, దేవుని ఘనపరచాలంటే ఏం చేయాలా? ఆత్మను అనుసరించి నడుచుకోవాలా మనం కదా. దేవుని ఆత్మ నీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. దేవుని ఆత్మ నీ లోపట నా లోపట ఉందనుకో ఎట్లుంటాం మనం? దేవుని స్వభావం కలిగి ఉంటామంట. దేవుని స్వభావం ఏంది? ఎవరు నశించిపోతురు, ఎవరికి ఇబ్బంది ఉంది, ఎవరికి కష్టాలు ఉన్నాయి, ఆ స్వభావం కలిగి ఉంటాం, ఆ గుణగణాలు కలిగి ఉంటాం. శరీరం మీద కోరిక ఉందనుకో ఏం తినాలా, ఎక్కడ పోవాలా, ఎట్లా మేకప్ చేసుకోవాలా, ఎట్లా రెడీ కావాలా. చూడండి, శరీరం మీద కోరికలు అనుకో సేవ చేయాలంటున్నాయి ఆయన.
కదా. శరీరం చంపుకుంటేనే కానీ కదా, కడుపును చంపుకుంటేనే కానీ నువ్వు మనం సేవ చేయలేమంట. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సేవల ఫుడ్ కూడా దొరకదు కొంతమందికి కదా. అక్కడ సమర్పించుకోవాలి. ఫుడ్ దొరకలేదు కానీ నీ సేవకి వెళ్ళామనుకో, నెక్స్ట్ టైం నీ సేవనే దొరకదు నీకు, అసలు సేవ కూడా ఉండదు నీకు చేయడానికి. కాబట్టి నువ్వు శరీర కోరికలు చంపుకుంటే నీకు సేవ, అనేకమైన సేవ దొరుకుతుంది, నీకు విస్తారమైన సేవ దొరుకుతుంది అంటున్నా. శరీరాన్ని మనం అనుసరించి నడుచుకున్నాం అనుకో, దేవుడు మన లోపల ఎంత మాత్రం ఉండడంట కదా. ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను 30 అన్యాలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో విజయం. చూడండి, ఆయన మనల్ని ప్రేమించింది కాబట్టి మనకు విజయాలు వస్తున్నాయి. మనం సాక్ష్యాలు చెప్తున్నాం కదా, మన సేవల్లో కానీ ఎక్కడైనా కానీ కదా. నేను ఇట్లా చేసి అక్కడ ఇట్లా అయింది, నేను ఇట్లా ప్రార్థన చేస్తే అక్కడ ఇట్లా అయిందని చెప్పేసి ఎట్లా చెప్తున్నాం. అది విజయం ఎట్లా వస్తుంది? దేని ద్వారానే వస్తుందంట. చూడండి, ఇక్కడ మనకు సెలవిస్తా ఉండు కదా, నువ్వు ఆయన అనుసరించి నడుచుకుంటే నీకు విజయాలు వస్తాయంటున్నాను. నీకు ఆయన దయచేస్తాడంట, అత్యధిక విజయం నీకు ఆయన ఇస్తాడంట. ఎక్కడ నువ్వు సేవకి వెళ్తున్నావు అక్కడ నీకు విజయం ఇస్తాడంట, ఇక్కడ నీకు ఘనత ఇస్తాడంట. నువ్వు అక్కడ విజయం పొందినావు అనుకో, దేవుడు సంతోషపడతాడు కదా. జీవమైనను చూడండి, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను సృష్టింపబడినవి మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారిని చూడండి, మనల్ని అంట మరణం అంట కదా, ఏది మన జీవమైనను దేవత ఎవ్వరు మనం విడదీయాలంట ప్రభువు నుండి. చూడండి, మరణం కూడా నిన్ను నన్ను ప్రభు దగ్గర నుంచి, ప్రభువు నుంచి దూరం చేయలేదంట మరణం. చూడండి, ఎట్లా దూరం చేయలేదు? ఆ మీద ఉన్నాయన్ని మనం పాటిస్తేనే, ఏవైతే చేయదంటున్నా అవి చేయకుండా, ఏవైతే చేయాలంటున్నా అవి చేసుకుంటా మనం నడుచుకుంటా పోతే ఈ యొక్క మరణం కూడా మనల్ని గెలవలేదంట కదా. మనకి ఇక్కడ విజయం ఇచ్చిండు, అత్యధిక విజయం ఇచ్చిండు ఆయన. మళ్ళీ ఇక్కడ రాసినాయి అన్ని ఏమేమి రాసిండు? ఏ అధికారులైనా సరే, మరణమైనా సరే, ఎవరైనా సరే, దేవదూత ఎవరైనా సరే ప్రభు నుంచి నిన్ను నన్ను వీరు చేయలేరంట కదా. చూడండి, 39 చదువు మళ్ళా. మన ప్రభువుని కీస్ చేస్తున్నందలే చూడండి, ఎడవాపలేరంట, ఎవ్వరు ఎడవాపలేరంట. ఆయన ప్రేమ నుంచి, ఆయన సంకల్పం నుంచి మనల్ని ఎవరు దూరం చేయలేరు. ఎందుకు చేయలేరు? మనం పాటించినాం అనుకో, దేవుడు మనతో ఉంటాడు కాబట్టి నీకు ఎవరు ఏ హాని చేయలేరంట. చూడండి, నీ దగ్గరికి మరణమే రాదంటుండే ఆయన. మరణం రాకపోతే ఇంకా గొప్ప విషయం ఇంకేముంది చెప్పండి? మరణం రాకపోతే ఏది రాదు మన దగ్గరికి. ఇంకా మరణాన్ని రానియనంటుండే ఆయన. మరణం మీద విజయం ఇస్తా అంటుండే ఆయన. కాబట్టి మీద ఉన్నాయన్ని మనం అందరం పాటిస్తాం. పాటిస్తలేరు అందరూ పాటించలాగునా. ఎందుకంటే అప్పుడు రాయబడ్డది ఇప్పుడు రాయబడ్డది అంటే, ఇప్పుడు ఎవరైనా సరిలేరు వాళ్ళు సరి కావడానికి, నేను సరిలేను నేను సరి కావడానికి ఆ వాక్యం కదా. ఇది వాక్యం నడుస్తూ పోతా ఉంటది జనరేషన్ కోసం, వచ్చే వాళ్ళందరి కోసం. నేను సరి కాకపోతే నేను సరి కావాలా, ఇంకెవరైనా సరి లేకపోతే వాళ్ళు సరి కావాలా కదా. చెప్పబడుతూనే ఉంటది వాక్యం. అప్పుడు ఇప్పుడు రాయబడ్డది ఇప్పుడు దాకా ఉందంటే అది ఇప్పటికీ నడుస్తూనే ఉంటది అనమాట ఆ యొక్క సిద్ధాంతం. కాబట్టి మీద ఉన్నాయని మనం పాటిస్తాం. ఏవైతే చేయదంటున్నా చేయకుండా ఉందాం కదా. దేవుడు యొక్క అవకాశం ఇచ్చింది కాబట్టి ఇక విషయంలో దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. స్తోత్రం దేవా, గొప్ప దేవుని పొందాలి నాకు ఇష్టం తండ్రి. ఇక్కడ వాగ్దాన మాటలు పొందాలని శోభ, ఇన్ని మేము పాటించాలి శోభ, ఆత్మను అనుసరించి నడుచుకోవాలా దేవా. మీరే మాకు సాయం తెచ్చండి. మరణం పైన మాకు విజయం ఇస్తా అంటారు శోభ. శరీరం మీద కాదే శోభ, ఆత్మ మీద మేము మనసు పెట్టుకోవాలా. మీరే మాకు సాయం తెచ్చేసి ప్రతి అవసరాలు తీర్చండి, విడుదల తెచ్చండి. ఈయన ప్రతి ఒక్కరు మీకు తోడుగా ఉండండి. వాళ్ళ కావాల్సిన శక్తి ఇచ్చి వాళ్ళ జాబ్లలో కానీ వాళ్ళ సేవలలో కానీ వాళ్ళ కుటుంబంలో కూడా తోడుగా ఉండండి. వాళ్ళ కావాల్సిన ప్రతి అవసరాలు తీర్చి ముఖ్యంగా ప్రతి ఒక్కరిని సేవల బలంగా వాడుకొని మీరు అక్కడ సిద్ధపరచుకోమండి. ఏసునామమున ప్రార్థన తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దీపక్ సార్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్లెస్సింగ్స్ ఇవ్వరా బ్రదర్. యేసు ప్రభు కృప పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. 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 ప్రైజ్ లార్డ్.